ముందుగా ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. మనం ఇప్పుడైతే హైదరాబాద్లో బతుకమ్మ ఎంత ఫేమస్సో, తెలంగాణలో ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారో మనందరికీ తెలుసు. ఎస్, మనం తెలంగాణ అంటే గుర్తొచ్చేది బతుకమ్మ, దసరా సంబరాలు అనమాట. ఈసారి దసరా ఎప్పుడులా 9 డేస్ కాకుండా ఫస్ట్ టైం 11 డేస్ వచ్చింది. 11 డేస్ నుంచి డే 1 నుంచి రోజుకొక బతుకమ్మను పెట్టి అందరూ సెలబ్రేట్ చేస్తున్నారు. ఈ నవరాత్రులు కాస్త 11 డేస్ రావడం వల్ల సెలబ్రేషన్స్ కూడా చాలా గ్రాండ్గా ఉన్నాయని చెప్పొచ్చు. అలానే హైదరాబాద్లో దసరా ఎంత బాగా చేస్తారో, ఎంత ఫేమస్, అలానే మన జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి టెంపుల్ కూడా అంతే ఫేమస్ అనమాట. ఎస్, ఇక్కడ ఈరోజు లాస్ట్ డే అమ్మవారి దర్శనం చేసుకోవడానికి చాలా మంది భక్తులైతే ఇక్కడికి తరలి వచ్చారనే చెప్పుకోవచ్చు. పెద్దమ్మ తల్లి టెంపుల్లో ఎప్పుడు కూడా క్రౌడ్ అనేది ఎక్కువగానే ఉంటారు. దసరా సందర్భంగా ఇక్కడ వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. అందరూ కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకొని పూజలు చేసి వెళ్తున్నారు అనమాట. ఈ 11 డేస్ ఇంత గ్రాండ్గా దసరా సెలబ్రేట్ చేసుకున్న తర్వాత పెద్దమ్మ టెంపుల్లో ఒక్కసారి చూడండి, ఇదంతా క్యూ లైన్ కూడా మనం చూడొచ్చు. ఎక్కడ చూసినా ఫుల్ రష్, ఎక్కడ చూసినా క్రౌడ్ ఉందనే చెప్పుకోవాలి. అండ్ దర్శనానికి కూడా మ్యాక్సిమం టైం అయితే పట్టేలానే ఇక్కడ కనిపిస్తుందన్నమాట. అండ్ ఇక్కడ అందరూ ఎక్కువ తెలంగాణ ప్రజలు కానివ్వండి, అటు 2 రాష్ట్రాల ప్రజల్లో కూడా చాలామంది భక్తులు అందరూ కూడా ఊర్లకు వెళ్ళినా కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులు మాత్రం అందరూ దర్శనం చేసుకోవడానికి పెద్దమ్మ టెంపుల్కి అందరూ వచ్చారని చెప్పుకోవాలి. చాలామంది పండగలు అనగానే ఊర్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ప్రజెంట్ క్రౌడే ఇంత ఉంటే అసలు మొత్తం ఓవరాల్గా క్రౌడ్ ఎంత ఉండొచ్చు, అందరూ ఉంటే ఇంకెంత క్రౌడ్ ఉంటుంది అనేది మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. దసరా అనగానే నవరాత్రులు పొద్దున్న సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చనల దగ్గర నుంచి ప్రతి సెలబ్రేషన్ ఎంతో గ్రాండ్గా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కుంకుమ పూజలు అన్నీ నిన్నటితో అయిపోయాయి. ఇవాళ ఫైనల్ డే, లాస్ట్ డే కాబట్టి బతుకమ్మ కూడా నిన్న అందరూ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పుకోవాలి. అందరూ మంచిగా డాన్సులు చేస్తూ ధూమ్ధామ్ అంతా రచ్చ చేశారు తెలంగాణ ప్రజలందరూ కూడా. అండ్ లైక్ ఒక ఫెస్టివల్లా కాకుండా ఒక ఇంట్లో పెళ్లి జరిగితే ఎలా ఉంటుంది, లైక్ అలా ఆ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ అన్నీ ఇక్కడ జరిగాయని చెప్పుకోవాలి. అండ్ ఫైనల్ డే అమ్మవారి దర్శనం, ఇంత క్రౌడ్ ఉంటుందని తెలిసినా కూడా ఒక్కసారి భక్తులు చూడండి ఎంత క్యూ ఉంది, అసలు ఎంత రష్ ఉన్నా ఏమున్నా కూడా అమ్మవారి దర్శనం చేసుకోవాలి అని చెప్పి చాలామంది వస్తున్నారు. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారమ్మా ఇటు? 3 ఏళ్ళ అమ్మా. 3 ఏళ్ళ నుంచి వస్తారు. మాట్లాడడానికి కూడా హరిబరిగా ఉన్నారు. చాలామంది అమ్మవారికి నైవేద్యాలు కూడా సమర్పించడానికి క్యూ లైన్లో ఉన్నారు. భక్తులందరూ కూడా అంటే రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ జనాలందరూ కూడా ఎక్కువ ఫస్ట్ లైన్లోకి వెళ్ళిపోదాము అన్నట్టు చూస్తున్నారు. అండ్ అలానే ఇక్కడ లోపలికి వెళ్ళే లైన్ కూడా మనం చూడొచ్చు అనమాట. అండ్ చాలా రష్గా ఉంది. అలానే టెంపుల్ లోపల మనం కొంచెం క్లోజ్గా వెళ్ళినట్టయితే లోపల కూడా అమ్మవారి ఆలయం మొత్తం ఎంతో అద్భుతంగా అలంకరించారు. అన్ని రకాల పూలతో చాలా అద్భుతంగా అలంకరించారని చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా లైన్లో ఎంతమంది భక్తులు అందరూ అమ్మవారి దర్శనం చేసుకోవడం కోసం వచ్చారు. హ్యాపీ దసరా టు ఆల్ ది వ్యూయర్స్. ఇట్స్ ఎ ప్లెజర్ అండి మీతో అందరితో ఇవాళ మాట్లాడగలటం. పెద్దమ్మ తల్లి ఆశీర్వాదాల కోసం మా ఫ్యామిలీతో అందరం వచ్చాం. ఇప్పుడే దర్శనం జరిగింది. ఆవిడ ఆశీస్సులు మన స్టేట్లో ప్రజలందరి మీద ఉండి అందరూ కూడా అభివృద్ధిని చెంది మంచి భవిష్యత్ అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ దసరా. థ్యాంక్ యూ. హ్యాపీ దసరా బ్రో. థ్యాంక్ యూ. మీరు తెలంగాణ? పచ్చి తెలంగాణ. ఇక్కడ తెలంగాణలో దసరా ఎలా సెలబ్రేట్ చేస్తారు? పర్లేదు, బాగానే జరుగుతుంది, ఎప్పటిలానే జరుగుతుంది. పర్లేదు ఇప్పుడు మనం అయితే. ఓకే, ఇవాళ పర్టికులర్ గా ఏమేం సెలబ్రేషన్స్ ఉంటాయి? సెలబ్రేషన్ అంటే ఎప్పటిలానే జరుగుతున్నాయి, కొత్తగా ఉండదు అంతే. ఇప్పుడు క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు కదా, ఈ ఇయర్ ఎలా అనిపిస్తుంది? ఎవ్రీ ఇయర్ వస్తుంటారు ఈ టెంపుల్ కి? ఎవ్రీ ఇయర్ వస్తుంటామండి. సేమ్ ఇలాగే ఉంటుంది, ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే ఉంటుంది. సేమ్ అంతే ఉంటుంది అండి. హ్యాపీ దసరా అండి. హ్యాపీ దసరా అండి. అందరికీ దసరా శుభాకాంక్షలు. అందరికీ చాలా సంతోషంగా ఉంది. మన దుర్గమ్మకు దర్శనం చేసుకోవడం వల్ల పిల్లలతో వచ్చాను. చాలా సంతోషంగా ఉంది. అమ్మవారి దర్శనంతో అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడ. చాలా థ్యాంక్స్ అండి. ఈసారి ఎక్కువ క్రౌడ్ ఉన్నారు కదా? అవును, లాస్ట్ ఇయర్ కంటే ఈసారి క్రౌడ్ ఎక్కువ ఉంది. ఓకే, హ్యాపీ దసరా అండి. హ్యాపీ దసరా చెప్తారా? హ్యాపీ దసరా కదా? ఓకే, చెప్పండి. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా టు ఆల్. హ్యాపీ దసరా. హ్యాపీ దసరా టు ఆల్. ఈరోజు అయితే పెద్దమ్మ తల్లి గుడికి రావడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు అన్నీ చాలా బాగున్నాయి. భక్తులు చాలా హడావిడిగా ఉన్నారు. అండ్ ఇట్స్ వెరీ నైస్.
ఎవ్రీ ఇయర్ వస్తారా? యా లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము, దర్శనం బాగా జరిగింది. మీది తెలంగాణ? మాది తెలంగాణ అంటే అసలు బతుకమ్మ అది చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్స్ అన్ని ఉంటాయి కదా, Yes. ఎలా జరుపుకున్నారు ఈ 11 days? యా ఈ ఇయర్ వెళ్ళడం కుదరలేదు. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ బతుకమ్మ దసరా పండుగ చాలా బాగా జరుపుకుంటాం. ఈరోజు పెద్దమ్మ తల్లి దర్శనం కోసం ఇక్కడికి రావడం జరిగింది. హ్యాపీ దసరా అండి. థ్యాంక్ యూ అండి. విష్ ఆల్ ద సేమ్. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అందాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు దసరా? ఎవ్రీ ఇయర్ 9 days వస్తుంది, ఈసారి 11 days వచ్చింది. అవును, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అందులో ఇవాళ మాకు అమ్మవారి దర్శనం దొరికినందుకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. బ్లెస్డ్గా భావిస్తున్నాము. ఎంత టైం పట్టింది మీకు? దర్శనం అయిపోయిందా? అవ్వలేదు, ఇప్పుడే వెళ్తున్నాము. వెళ్తున్నారు. ఈ రోజు మా నాన్నగారి జన్మదినము, అందుకని అమ్మవారిని దర్శించుకోవాలని కుటుంబ సభ్యులం అందరం కలిసి వచ్చాము. మా తమ్ముడు వాళ్ళు, అక్క వాళ్ళ కూతురు వాళ్ళు అందరం కలిసి వచ్చాము. సో అంటే మామూలుగా వస్తూ ఉంటాం అమ్మవారి దర్శనానికి, కానీ ఈ రోజు దసరా సందర్భంగా ఈ రోజు దర్శనం చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఓకే అండి, హ్యాపీ దసరా మీకు, మీ కుటుంబ సభ్యులకి. Thank you. చూసారు కదండి, మన తెలంగాణలో దసరా సెలబ్రేషన్స్ ఇలా జరుగుతున్నాయి. పెద్దమ్మ టెంపుల్ దగ్గర అయితే టైం పెరిగే కొద్దీ కూడా క్రౌడ్ పెరుగుతున్నారు. అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా జనాలు ఉన్నారు అని చెప్పుకోవచ్చు. దసరా సందర్భంగా అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుంది అనే నమ్మకంతో ఎంత రష్ ఉన్నా, ఎంత బిజీ ఉన్నా, చిన్న పిల్లల్ని తీసుకుని వచ్చి ముసలి వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. ఎంతో గ్రాండ్గా అయితే దసరా సంబరాలు పెద్దమ్మ తల్లి టెంపుల్లో జరుగుతున్నాయి. ఇదండి, ఒక్కసారి అయితే ఎండింగ్లో మనం క్రౌడ్ని చూపిస్తాము. అలానే మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.